డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే మేనిఫెస్టింగ్ మిరాకిల్స్ 11 days ప్రోగ్రామ్. హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ట్రేడింగ్ చాలా మందికి తెలుసు కదా, మరి అసలు ట్రేడింగ్ కెరియర్ ఎలా ఉంటుంది, డైలీ స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ చేసే వాళ్ళు ఎలాంటివి సెలెక్ట్ చేసుకోవాలి, ఏమైనా సీక్రెట్స్ ఉంటాయా దాంట్లో, మరి ట్రేడింగ్ చేస్తే ఎర్నింగ్ ఎలా ఉంటుంది, మంచి రిటర్న్స్ రావాలంటే ఎలా ట్రేడ్ చేయాలి, అసలు టోటల్గా కెరియర్ ఎలా ఉంటుంది ట్రేడింగ్ చేస్తే. చాలా మందికి తెలుసు, ట్రేడింగ్ డైలీ చూస్తూనే ఉంటాము, బట్ కొన్ని టిప్స్ అయితే ఫాలో అవ్వాలి కదా. మరి ఈరోజు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు, ఈ ట్రేడింగ్ సక్సెస్ ఎలా ఉంటుంది ఈ టిప్స్ చెప్పడానికి మనతో పాటు పవన్ కుమార్ గారు, ఎండి ఆఫ్ ట్రేడింగ్ బ్రోస్ తెలుగు. మరి పవన్ గారితో మాట్లాడదాం. నమస్తే అండి. సో ట్రేడింగ్ కెరియర్ ఎలా ఉంటుంది అసలు, దీంట్లో డైలీ మనం చూసుకుంటే స్ట్రాటజీ లెవెల్స్ ఉంటాయి కదా, ఎలా సెలెక్ట్ చేసుకోవాలంటారు? సో యాక్చువల్లీ ట్రేడింగ్ కెరీర్ అనడానికి నేను ఒక ఎగ్జాంపుల్గా అనుకుంటాను మేడం. ఎందుకంటే సో ఇనీషియల్ స్టేజ్లో కాలేజ్ డేస్ నుంచి చాలామంది స్టాక్ మార్కెట్ ఫీల్డ్లో కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ మీద ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కానీ, లేకపోతే ఎడ్యుకేషన్ చేస్తానే నాకు ఒక సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటారు కదా, లేకపోతే జాబ్ చేస్తా ఒక సెకండ్ ఇన్కమ్ కావాలనుకుంటారు. సో ఇలాంటి పీపుల్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఉంటారు ఇంట్రెస్ట్గా ఇన్కమ్ ఎర్న్ చేయడానికి, ట్రేడింగ్ అని కాదు. సో ఆ టైంలో నాకు తెలిసి ద బెస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ మార్కెటే. సో ఆ స్టాక్ మార్కెట్ని కెరీర్గా చూస్ చేసుకోవడంలో ఎటువంటి ప్రాబ్లం కూడా లేదు. సో నేను కూడా అలాగే చూస్ చేసుకున్నాను. సో అప్పటి నుంచి లాస్ట్ 6 years నుంచి కూడా మనం కంటిన్యూ అవుతున్నాం. సో అదేవిధంగా మార్కెట్లో చూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళు మాత్రం ఫస్ట్ మెయిన్ థింగ్ ఏంటంటే మేడం, ఎక్కువ మంది లాస్ అవుతున్నారు మార్కెట్లో. అది మన వాళ్ళకి చూసే వాళ్ళకి కూడా తెలుసు. అందరూ కూడా ఎర్నింగ్స్ గురించి మాట్లాడతారు కానీ లాసెస్ గురించి ఎవరు మాట్లాడరు, ఎందుకంటే నెగిటివ్ అయిపోతాం. కానీ మనం మాట్లాడుకుందాం. సో లాసెస్ కూడా ఉంటాయి. మోర్ దెన్ FNO ట్రేడింగ్ అంటారు, ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ అంటారు వాటిని. సో వీటిలో ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ లైక్ ఈక్విటీ అండ్ అదేవిధంగా మ్యూచువల్ ఫండ్స్, స్వింగ్ ట్రేడింగ్, ఇలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ సెగ్మెంట్స్ ఉన్నాయి. ఇదో క్రికెట్ అనుకున్నారు అనుకోండి, బౌలింగ్ వేసే వాళ్ళు ఉంటారు, బ్యాటింగ్ వేసే వాళ్ళు ఉంటారు, వికెట్ కీపర్ ఉంటారు, ఎంపైర్ కూడా ఉంటారు. సో మార్కెట్లోకి అందరూ స్టార్టింగ్లో నాలాంటి వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరూ కూడా FNOలోకి వచ్చేస్తున్నారు. ఫస్ట్ మనం పిచ్ తెలుసుకోవాలి, గ్రౌండ్ తెలుసుకోవాలి. మొత్తం గ్రౌండ్ అంతా తెలుసుకున్నాం అనుకోండి, నేను FNO ట్రేడరా, నేను బ్యాట్స్మెన్ అన్నా, నేను బౌలర్ అన్నది తర్వాత అర్థమవుతుంది అనమాట. సో ఫస్ట్ FNO చూస్ చేసుకున్నారనుకోండి, మీరు డైరెక్ట్లీ ఫిక్స్ అయిపోండి. దీంట్లో 80% ఆఫ్ ద లూజ్ అయ్యే వాళ్ళు ఉంటారు మనీని. సో ఆ 80% లూజ్ అయ్యేవారు ఎవరో కూడా నేను చెప్తాను, నేర్చుకోలేని వాళ్ళు. నేర్చుకున్న వాళ్ళు ఆ 20%లో ఉంటారు సక్సెస్ రేషియోలో. నేర్చుకోలేని వాళ్ళు మాత్రం 80% ఉంటారు. అంటే మనకు సొసైటీలో ఎక్కువగా సర్క్యులేట్ అవ్వడం కానీ, లైక్ మాది రాజమండ్రి, ఆ ఏరియాలో కానీ ఎవరు కూడా ట్రేడర్స్ లేరు. స్టాక్ మార్కెట్ ఒక గ్యాంబ్లింగ్ గా కానీ, లైక్ ఇది అపోహలు ఎక్కువ ఉన్నాయి. లైక్ ఎందుకంటే ఇండియా స్కామ్ ఆ టైప్ ఎక్కువ ఉన్నది. ఎందుకంటే అదర్ కంట్రీస్ లో మేడం, మీరు US లో కానీ లేకపోతే ఇలా అదర్ కంట్రీస్ లో చూసుకున్నారనుకోండి, మోర్ దెన్ స్టాక్ మార్కెట్ లో ఉండే వాళ్ళు 40% అబవ్ ఉన్నారు. మనం ఇక్కడ ల్యాండ్స్ ఎలా కొంటామో వాళ్ళు అలా షేర్స్ కొంటారు. బట్ ఇండియాలో మాత్రం 4% ఉన్నారు. ఎందుకు? మన వాళ్ళు ఎక్కువ రూమర్స్ స్ప్రెడ్ చేస్తారు కదా, రూమర్స్ కానీ ఇవి నెగిటివిటీ ఎక్కువ ఫాస్ట్ గా వెళ్తారు. సో పాజిటివిటీ కంటే లాస్ అయిన వాళ్ళు బాగా స్ప్రెడ్ చేస్తున్నారు. ఎందుకంటే ఇప్పుడు నా ఫ్రెండ్స్ ఉన్నారు చాలా మంది. సో నాతో పాటు ట్రేడింగ్ ని స్టార్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నేను ఒకేసారి స్టార్ట్ అయ్యాను. బట్ వాళ్ళు ఏం చేశారు, నేర్చుకోకుండా వాళ్ళ పేరెంట్స్ దగ్గర 20,000 అలా తెచ్చుకుని మార్కెట్లోకి వచ్చి మనీ పోగొట్టేసుకున్నారు. ఓకేనా? నాకు ఇవ్వడానికి మా పేరెంట్స్ దగ్గర, లైక్ మా డాడీ RMP డాక్టర్ అనమాట. సో వాళ్ళని అడగడం ఇష్టం లేక నేను వర్క్కి వెళ్ళాను, ఒక హోటల్లో పనిచేశాను అనమాట. సో అప్పుడు వర్క్ చేసేటప్పుడు ఆ గ్యాప్ ఉంది చూసారా, ఈ మనీ సెట్ చేసుకోవడానికి నేను ట్రేడింగ్ లోకి రావడానికి మధ్యన గ్యాప్ ఉంది చూసారా, ఆ గ్యాప్ లో నేను స్టాక్ మార్కెట్ నేర్చుకున్నాను. ఓకేనా? నేర్చుకున్నాను, వాళ్ళు నేర్చుకోకుండా దిగారు. సో ఆ 20,000 వెంటనే పోయింది. సో ఆ ఏజ్ లో డిగ్రీ కాలేజీలో 20,000 అంటే ఎక్కువే నాకు తెలిసి. సో మాకు కూడా ఎక్కువే అది ఇప్పుడు. సో నేను కూడా వచ్చాను అప్పుడు మార్కెట్లోకి. నేను 10,000తో పట్టుకుని వచ్చాను మేడం మార్కెట్లోకి. యాక్చువల్లీ స్టార్టింగ్ వచ్చిన తర్వాత ఫస్ట్ రోజు ట్రేడ్ చేశాను, ఫస్ట్ ట్రేడ్ తీసాను. సో నాకు మనీ వచ్చాయి అనుకుంటున్నారా, పోయాయి అనుకుంటున్నారా? మీరు చెప్పేదాన్ని బట్టి చూస్తే వచ్చాయని అనుకోవాలి. కాదు మేడం, యాక్చువల్లీ సింగిల్ డేలో సింగిల్ ట్రేడ్ లో నా 10,000 కూడా పోయాయి. ఎందుకంటే నేను థియరిటికల్ గా నేర్చుకున్నాను కానీ ప్రాక్టికల్ గా నాకు నాలెడ్జ్ లేదు. సో నాకు బౌండరీ ఏదో తెలియదు, 6 ఏదో తెలియదు, వికెట్ పడుతుందని తెలియదు, వికెట్ తగిలితే అవుట్ అని తెలియదు. అలాగా అక్కడ డికే అన్న ఆప్షన్ ఉంటుంది, ఆప్షన్ చైన్ ఉంటుంది, లైక్ ఇలా ఎక్స్ట్రా కన్ఫర్మేషన్ ఉండడం వల్ల ఇవేమి తెలుసుకోవడం వల్ల లాస్ అవుతుంటారు అనమాట. 100% కూడా కెరీర్ గా చూస్ చేసుకునే వాళ్ళు ఒక సబ్జెక్ట్ కింద నేర్చుకుని మార్కెట్ లో దిగితే సక్సెస్ఫుల్ గా ఉంటారు. సబ్జెక్ట్ కింద నేర్చుకోకుండా ఎవరైతే వస్తున్నారో 100% కాదు 200% కూడా లాస్ లోకి వెళ్ళిపోతారు. సో నా పాయింట్ ఆఫ్ వ్యూ అయితే ట్రేడింగ్ కింద చూస్ చేసుకునే వాళ్ళకి అలర్ట్ గా ఉండండి.
మీరు ఎలా అయితే జాబ్ చేసి మంత్కు 20,000 సంపాదిస్తున్నారో అదే విధంగా దీన్ని కూడా చూడండి. బట్ ఇది జాబ్ కాదు, బిజినెస్. ఒకసారి వస్తుంది, ఒకసారి పోతుంది. బట్ ఇట్స్ ఆల్ అబౌట్ మేనేజ్మెంట్ స్కిల్స్, రిస్క్ మేనేజ్మెంట్. అంటే నేను అందరికి కూడా నా టీంలో వాళ్ళకి చెప్తుంటాను, మా దగ్గర నేర్చుకున్న వాళ్ళకి వచ్చినప్పుడు ఎక్కువ రావాలి, పోయినప్పుడు తక్కువ పోవాలి. అలాంటప్పుడు మన రిస్క్ రివార్డ్ రేషియోలో 10 ట్రేడ్స్లో 4 ట్రేడ్స్ విన్ అయినా సరే మనం విన్నింగ్ రేషియోలోనే ఉంటాం. ఓకేనా? సో ఈ విధంగా నాలెడ్జ్ నేర్చుకున్న వాళ్ళే కెరీర్ కింద చూస్ చేసుకోమని నాదైతే సజెషన్. సో పవన్ గారు, మరి మీరు ఎన్ని ఇయర్స్ నుంచి ట్రేడింగ్ లో ఉన్నారు? మీరు ఇప్పుడు ఎంత ఎర్న్ చేస్తున్నారు అంటే ఏం చెప్తారు? నా ఎర్నింగ్స్ మేడం, ఎర్నింగ్స్ గురించి మాట్లాడుకుందాం మేడం. దీని గురించి ఒక కాంట్రవర్సీ టాపిక్ కూడా మాట్లాడదాం అనుకుంటున్నాను నేను. లైక్ రీసెంట్ గా మన వాళ్ళు చూసే వాళ్ళు వాడిదేముంది లేదన్నా చెప్తాడు, ఇప్పుడు ఎంత సంపాదించాడు అంటాడు, అంత సంపాదించాడు అంటాడు. అది అంతా పక్కన పెడితే మనం ఏ విధంగా ట్రేడ్ చేస్తున్నాం అన్నది మన లైఫ్స్ లో తెలుస్తుంటది, మన ఛానల్లో కూడా ఉంటది. అది సెకండరీ. బిఫోర్ దట్ మనం ఎవరి ప్రాఫిట్ ని లాసెస్ ని కూడా పట్టించుకోకూడదు మేడం, ఫస్ట్ థింగ్. ఎందుకంటే ట్రేడింగ్ అన్నది పర్సనల్లీ ఇండివిజువల్. ఇక్కడ లైక్ కోచ్ అయితే ఒకడే, ఒక్కొక్కరు ఒకలా ఆడతారు. ట్రేడింగ్ కూడా నా దృష్టిలో అయితే అదే. నా ఏజ్ వాళ్ళకి బాగా అర్థమవుతుంది అది. నేను అలా క్రికెట్ ఎగ్జాంపుల్ తీసుకున్నాను కాబట్టి. సో ఫస్ట్ ఏం చేయాలంటే ఈ విధంగా ఇన్కమ్ ఎర్న్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఎక్కువగా ఏమి ఎక్స్పెక్ట్ చేయొద్దు. మంత్లీ ఇన్కమ్స్ ఏదైతే మీరు జాబ్స్లో ఎర్న్ చేస్తారో అలాగే చేయండి. లైక్ నాదైతే నేను ఎలా చేస్తానంటే, నా ఫ్రెండ్స్ ఇప్పుడు మంత్కి ఒక 20,000 అలా ఎర్న్ చేస్తున్నారు డిగ్రీ అయిన తర్వాత జాబ్స్ కూడా తక్కువ అందరికి కూడా తెలుసు. 20,000 మించి కూడా ఎక్కడ కూడా రావు, 20-30 అంతే ఆల్మోస్ట్. సో ఆ రకంగా చూసుకుంటే నేను వాళ్ళకన్నా ఎక్కువ ఎర్న్ చేస్తున్నాను. సో డబుల్ ఎర్న్ చేస్తున్నాను. సో నేను దానికి హ్యాపీ అనమాట. లైక్ ఒక మిడిల్ క్లాస్ అబ్బాయి లైక్ ఊర్లో కూర్చొని ఒక 1 lakh దాకా ఎర్న్ చేస్తున్నాడంటే చాలా ఎక్కువే నా దృష్టిలో అయితే. సో నేను హ్యాపీ విత్ మై ఇన్కమ్స్ అనమాట. సో మీరు చెప్పారు కొంతమంది ఇప్పుడు చదువుకొని కూడా ఖాళీకి చాలా మంది ఉంటున్నారు, ఇంటర్మీడియట్ గా డిగ్రీ చేసిన వాళ్ళు. అలాంటి వాళ్ళు ట్రేడింగ్ లోకి రావాలి అంటే ఖచ్చితంగా మీరేమంటే ట్రైనింగ్ తీసుకునే దిగాలి అంటున్నారు. ట్రైనింగ్ తీసుకోవాలి అంటే కోర్సెస్ తీసుకోమనడం కూడా నా ఉద్దేశం కాదు మేడం. లైక్ యూట్యూబ్ లో చాలా ఫ్రీ కంటెంట్ ఉంటుంది. బట్ ఇక్కడ ఎక్కువ ఏమవుతుందంటే మేడం, మార్కెట్ లో కాంట్రవర్సీ టాపిక్ ఏంటంటే అకౌంట్ హ్యాండ్లింగ్స్ అని చెప్పేసి మధ్యలో ఎక్కువ పెరుగుతుంది. అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఉన్నారనుకోండి, మీరు ఏదన్నా డీమార్ట్ అకౌంట్ ఓపెన్ చేసుకున్నారనుకోండి, ఆ డీమార్ట్ అకౌంట్ కి మీ పర్సనల్ డీటెయిల్స్ అన్ని ఇస్తారు. ఏంటి? ఫోన్ నెంబర్, పాన్ కార్డు, ఆధార్ కార్డు, అది రెగ్యులర్ థింగ్. ఇప్పుడు మీ నెంబర్స్ గట్రా ఇలా బయటకు వెళ్ళడం వల్ల వేరే వాళ్ళు కాల్ చేసి ఓకేనా, సో మీ అమౌంట్ నాకు ఇవ్వండి, నేను అకౌంట్ హ్యాండ్లింగ్ చేస్తాను, అంటే మీ మనీ నేను ట్రేడ్ చేస్తానని చెప్పేసి అడుగుతారు. వాళ్ళకేంటి అప్పుడు ఏం చెప్తారు వాళ్ళు? ప్రాఫిట్ వస్తే మీరు 50%, నేను 50%, లాస్ వస్తే మాత్రం నాకు సంబంధం లేదు అని చెప్తారు. అరే మనం ఏమనుకుంటాం, నాకు ఎలాగ రాదు కదా, ఒక సెకండ్ ఇన్కమ్ కింద ఉంటుందిలే, మనం జాబ్ చేసుకుంటున్నాం కదా ఆల్రెడీ అని చెప్పేసి మనం ఇస్తాం. వాళ్ళ థాట్లో ఏముంటది, పోతే నాకు సంబంధం లేదు కదా, వస్తేనే కదా నాకు ప్రాఫిట్ అని చెప్పేసి ఓవర్ ట్రేడింగ్ కానీ, అంటే చెయ్యలేని సమయంలో కూడా వాళ్ళు ట్రేడ్ చేసేయడం కానీ, హోల్డింగ్ ఎక్కువ చేసేయడం కానీ అలాంటివి చేయడం వల్ల చాలా మంది ఎక్కువ శాతం లాసెస్ అవుతున్నారు. కావాలంటే ఈ వీడియో కింద కూడా కామెంట్ చేస్తారు, నాకు 100% తెలుసు. ఇలా లాస్ అయిన వాళ్ళు 80% ఇండియాలో ఉన్నారు. సో అందుకే నెగిటివిటీ. సో ఫైనల్ గా పవన్ గారు, మీరు అన్నారు ఇందాక చాలా మంది జాబ్ చేస్తూ కూడా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చూస్తూ ఉంటారని. అలాంటి వాళ్ళ కోసం ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పండి. సపోజ్ మనం 30,000 శాలరీ ఉన్న పర్సన్ తీసుకుందాము, అతను ట్రేడింగ్ చేయాలి అంటే ఎంత పెట్టి ట్రేడింగ్ చేయొచ్చు, అతనికి ఎంత హై రిటర్న్స్ వస్తాయంటారు? ఒక ఎగ్జాంపుల్ చెప్పండి. ఫర్ ఎగ్జాంపుల్ మేడం, ఇది చాలా అబౌట్ పర్సంటేజ్. మన క్యాపిటల్ బట్టే మన పర్సంటేజ్ ఇన్కమ్ అన్న ఉంటుంది అంట. ఇప్పుడు 1 lakh లైక్ 10% అనుకోండి, లైక్ 10,000 సంథింగ్ అలా ఉంటుంది. సో మీ క్యాపిటల్ బట్టి మీ ఇన్కమ్స్ అన్నది ఉంటుంది అనమాట. బట్ పూర్తి స్థాయిలో నేర్చుకోవాలి. అండ్ దానికంటే ముందు జాబ్ హోల్డర్ కి టైం ఉండదు మేడం. మార్కెట్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? 9:15కి స్టార్ట్ అయ్యి 3:30కి ఎండ్ అవుతుంది. జాబ్ హోల్డర్ ఎప్పటి నుంచి ఉంటారు? 9కి జాబ్ స్టార్ట్ చేసుకుని 5కి ఎండ్ అయిపోతారు. వీళ్ళ కోసం లైక్ కమోడిటీస్ అని చెప్పేసి ఉంటాయి, గోల్డ్, సిల్వర్, క్రూడ్ ఆయిల్, అవి నైట్ కూడా ట్రావెల్ అవుతుంటాయి, అవి కూడా చేసుకోవచ్చు మనం. అండ్ అదే విధంగా బ్రో నేను మార్నింగ్ 9 నుంచి 11 వరకు ఖాళీగా ఉంటానన్నారు అనుకోండి, అంటే మార్నింగే 3 minutes లోపే ట్రేడ్ చేసి మనం ఎగ్జిట్ అయిపోయి వెళ్ళిపోవచ్చు. అలాంటి స్ట్రాటజీలు కూడా ఉంటాయి అనమాట. నాలాంటి వాళ్ళు అనుకోండి, నేను ఖాళీ, నేను ఫుల్ టైం ట్రేడర్ అన్నా, సో మార్కెట్ స్టార్ట్ అయ్యి ఎండ్ అయ్యే వరకు 6 hours కూడా ఉంటాం. నాలాంటి వాళ్ళకి వేరేగా ఉంటది, ఇలాంటి వాళ్ళకి వేరేగా ఉంటది అనమాట. సో పవన్ గారు, మరొక ఎపిసోడ్ లో ఫుల్ టైం ట్రేడర్ అన్నారు చూసారా మీరు లాస్ట్ లో, దాని గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం. ఫుల్ టైం ట్రేడర్ ఉన్న వాళ్ళు ఎంత ఎర్న్ చేస్తారు అనేది. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.